స్తోత్ర. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. రాత్రంతా మంచి నిద్రను మనకు అనుగ్రహించి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభువునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈరోజు ఒక నూతనమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడినట్టుగా ప్రార్థనలో వేచి ఉండండి. కీర్తన గ్రంథము 37వ కీర్తన 24వ చరణం. యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరి చేయి పట్టుకుని నడిపిస్తారో వారు నేలను పడినను దేవుడు వారిని లేపే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. భక్తిహీనులు పడిపోయినప్పుడు వారికి లేవలేకుండా పడిపోతారు. కానీ నీతిమంతులు ఎవరైతే దేవుని యొక్క చేతిలో ఉన్నారో, ఎవరైతే దేవుని చేత నడిపించబడుతూ ఉన్నారో, ఎవరైతే నీతిగా యథార్థంగా భక్తిగా జీవిస్తూ ఉన్నారో వారు పడిపోయినను దేవుడు వారిని లేపుతాడు. కీర్తన గ్రంథంలో ఉంది కదా, నీతిమంతులు 7 మార్లు పడిపోయినను యెహోవా వారిని లేపుతాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిమంతులు పడిపోయినప్పుడు దేవుడు లేపుతారు. ఎందుకు నీతిమంతులు పడిపోతారు? అసలు నీతిమంతులు పడిపోవడానికి గల కారణం ఏంటంటే శ్రమలు, మానవునికి శ్రమలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అపవాది నీతిమంతులను టార్గెట్ చేసి వారిని విశ్వాసంలో పడివేయడానికి, ఆధ్యాత్మికంగా పడివేయడానికి, వారు దేవుని చిత్తముల నుంచి బయటికి వెళ్ళడానికి అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీతిమంతుడైనటువంటి యోబు విషయంలో మనం చూసాం. అవును, నీతిమంతుడైన యోబును కూడా అపవాది పడవేశారు. అతనికి ఉన్న ఆస్తిని, అతనికి ఉన్నటువంటి సంతానమును అపవాది తీసుకుని వెళ్ళినా కూడా అతని విశ్వాసమును వీడలేదండి. నీతిగా యథార్థంగా భక్తిగా బ్రతికారు. దేవుడు మరలా అతన్ని లేపి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కోల్పోయిన దానికంటే రెండింతలుగా దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నారు. ఇదిగో కింది వచ్చంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, నీతిమంతుని యొక్క పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేదు. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియా సహోదరుడా, సహోదరి, నీతిమంతుని పక్షమున ప్రభువు ఉన్నారు. నీతిమంతుని సంతానం పక్షమున ప్రభువు ఉన్నారు. ఇదిగో నీతిమంతునిగా ఉన్న నీవు, నీ పక్షమున ప్రభువు ఉండి నిన్ను, నీ కుటుంబమును కాపాడే దేవుడై ఉన్నారు. నీ పిల్లల భవిష్యత్తును ఆయన దేదీప్యమానంగా వెలిగించే దేవుడై ఉన్నారు. ఎన్నడూ ఆయన అవమానపరిచే దేవుడు కాదు. ఎన్నడూ ఆయన ఇదిగో నిందల పాలు చేసే దేవుడు కాదు. ఆయన మన తలలు ఎత్తి దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మనం పడిపోయినా లేపే దేవుడు మనకున్నాడు. భక్తిహీనులకు లేపేవారు ఎవరు లేరు, కానీ నీతిమంతులు పడిపోయినప్పుడు లేపడానికి దేవుడు ఉన్నారు. వారి సంతానమును ఆశీర్వదించడానికి దేవుడు ఉన్నారు. కాబట్టి భయపడవద్దు, కలవరపడవద్దు, నీతిని విడవద్దు, విశ్వాసాన్ని విడవద్దు. ఈ ఉదయకాలం నిన్ను, నీ కుటుంబమును, నీ సంతానమును దీవించగలిగిన దేవుడు నజరేయుడు యేసు ప్రభు. ఆయన విశ్వాసం నుంచి ఆయన ప్రార్థించి ఉదయకాలం దేవుడు నిన్ను, నీ కుటుంబమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీకు వందనాలు. మీరు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాలను బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, అయ్యా మీరు మా చేయి పట్టుకుని ఉన్నారు. ఆమె మనుషులందరూ మా చేతులు విడిచినా మీరు విడవని దేవుడై ఉన్నారు. మీరు మా చేయి పట్టుకుని నడిపించే దేవుడై ఉన్నారు. అవును తండ్రి, మేము పడిపోయినను అయ్యా ఇదిగో తండ్రి మీరు లేపే దేవుడై ఉన్నారు. మేము పడిపోయినను మీరు మమ్మల్ని నడిపించే దేవుడై ఉన్నారు. నీతిమంతులు 7 మార్లు పడిపోయిన యెహోవా వారిని లేపుతారని మీ వాగ్దానం. అవును తండ్రి, దావీదు అంటున్నాడు, నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవడం నేను చూడలేను. అవును తండ్రి, నీతిమంతుల పక్షమును మీరు ఉండే దేవుడు. నీతిమంతుల సంతానం ఆశీర్వదించు దేవుడు. నీతిమంతులను పడిపోయిన మీరు లేపే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాలం అయ్యా ఇది వాటి దీవెనలు మాకు ఇస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు. అట్టి వాగ్దానములు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానాలు మా జీవితంలో మేము చేపట్టి
అయ్యా మేము పొందుకున్నట్లుగా మీ సహాయం దయచేయమని, ఈ ఉదయకాలపు దీవెనలు ఆశీర్వాదము వీళ్ళందరికీ మీరు అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమె ఆమె ఆమె. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను నిండార్లుగా దీవించి ఆశీర్వదించునుగాక.